రేవంత్ రెడ్డి గారి సోదరుల పైన కూడా సభ్యత లేకుండా మాట్లాడినటువంటి మాటలు ఏ మాటలు సుష్మిత మాట్లాడిన మాటలు అంటున్నాం. ఓ రకంగా సుష్మితకు అసలు కాంగ్రెస్ పార్టీ సభ్యత లేదంటున్నప్పుడు మంత్రివర్గం శాసన సభ్యులుగా ఉన్నటువంటి సురేఖ గారైనా ఇదివరకు ఒకసారి మీరే అంటున్నారు, ఇదివరకు కూడా ఒకటి రెండు సార్లు జరిగింది కదా అంటే అప్పుడు క్షేమపాలతో ముగిసినటువంటి సందర్భం. పెద్ద మనసుతో రేవంత్ రెడ్డి గారు కూడా సురేఖ దంపతులు వెళ్ళినప్పుడు, మురళీధరన్ సురేఖ దంపతులు వెళ్ళినప్పుడు వారు క్షమించినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. కానీ పదే పదే అదే విధంగా మాట్లాడినటువంటి మాటలను ఈరోజు మనం ఏ విధంగా చూడాలని చెప్పిన క్రమంలో క్రమశిక్షణ సంఘానికి నిన్నటి రోజు మా ఎమ్మెల్యేలు ఏదైతే ఇప్పుడు కూడా విజయన్న మాట్లాడినటువంటి మాటల్లో ముందు ఎవరైనా పొరపాటు జరిగితే సారీ అంటాం. ఆ విధంగా క్షేమపణలు కోరుతున్నాం. ఒకవేళ మీరు క్షేమపణలు ఇప్పటివరకు కోరలేదు కాబట్టి క్రమశిక్షణ సంఘానికి కూడా మేము తెలియజేస్తాం, ఫిర్యాదు చేస్తాం, వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పిన కోణంలోనే విజయాన్ని మాట్లాడిన సందర్భం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ, ఒకవేళ తను నోటీస్ ఇచ్చినప్పుడు వివరణాత్మకమైనటువంటి విశ్లేషణవంతమైనటువంటి పొరపాటు జరిగింది, మా కూతుర్ని సరిదిద్దుకుంటామనే మాట అనుంటే ఈరోజు నిన్నటి రోజు కూడా బహుశా పాత్రికేయుల సమావేశం శాసనసభ్యులు అందుబాటులో పెట్టేవాళ్ళు కాదేమో. సహచర మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి తప్పు మా కుటుంబ సభ్యులకు చేసినటువంటిది పొరపాటుగా భావిస్తున్న ఒక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మొదటి రోజునే ఈ అంశానికి ఈరోజు పులిస్ స్టాప్ పెట్టే విధంగా వారు మాట్లాడడం, వారి కుటుంబం వేరు, వారు మ్యారేజ్ అయింది అనే మాట. కానీ మళ్ళీ ఇద్దరు కలిసేటువంటి సందర్భం ప్రజలందరూ కూడా ఈరోజు అనుకుంటున్న సందర్భంలో మేము ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఆమె కొండ సురేఖని మేము వ్యక్తిగతంగా గౌరవిస్తాం. కానీ ఈరోజు ఆ కుటుంబం నుంచి వచ్చినప్పుడు సురేఖ గారు ఎందుకు తప్పు అనలేకపోతుంది, ఇది ఈ విధంగా మాట్లాడాల్సిన మాటలు కాదనేటువంటిది అనే దానిపైనే ఈరోజు చర్చ జరుగుతుంది. ఈ అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ లో కూడా అంతర్గతంగా కూడా ఈ అంశాలు చర్చ జరుగుతున్నాయి కాబట్టి క్రమశిక్షణ సంఘానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పండి. ఈరోజు చిన్నారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలపైన కానీ సురేఖ కూతురు గారు మాట్లాడిన మాటలపైన తప్పనిసరిగా, ఎందుకంటే ఒక టీం వర్క్ గా పనిచేస్తూ ముందుకు పోతున్నప్పుడు అటువైపు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఇంత పేద ప్రజల కండగా నిలబెట్టేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు చేస్తున్న దృష్పాసన ఓవైపు ఉంటే ఈరోజు మీరు మంత్రివర్గంలో ఉండి మీ కుటుంబం నుంచి ఈ విధంగా మాట్లాడినప్పుడు వాటిని తప్పుపట్టవలసింది పోయి తప్పుపట్టకపోవడం వల్లనే మీ అందరూ కూడా ఈరోజు గొంతెత్తవలసి వస్తుంది. ఈ సభా నాయకుడుగా మాకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా నిలబెట్టేటువంటి కార్యక్రమం చేపట్టేటువంటి సందర్భం జరుగుతున్నమాట సందర్భాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ రాబో రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజానికానికి ఆ రోజు ఎన్నికలకు ముందు ఏవైతే ఇచ్చినటువంటి హామీ అమలు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భం తల తాకట్టు పెట్టాయని ఈరోజు మనం ప్రజలకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భం మళ్ళీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారం తీసుకురావడం ధ్యేయంగా పనిచేస్తున్న మాట వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ప్రతి సగటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఉత్సాహంగా పనిచేస్తున్న సందర్భం నీరుగార్చే ప్రయత్నం దయచేసి ఎవరు చేసినా మంచిది కాదని వాటి సందర్భంగా చెబుతూ వారిపైన తప్పనిసరిగా కఠినమైన చర్యలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. ఎవరికి వారే ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు పద్ధతి కాదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ మీ అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటాం. నిన్న జరిగింది వాళ్ళ పత్రికలు రాసినప్పుడు ఏం సిఎల్పి మీటింగ్ కాదు, నిన్న జరిగింది అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళకి నిన్న వారి అభిప్రాయాలను మా నాయకుడి పైన ఈ విధంగా వ్యక్తిగతమైన దూషణ చేస్తున్నారు, ఖబర్దార్ జాగ్రత్త, ఈ విధంగా మాట్లాడితే బాగుందని చెప్పినటువంటి భావన వ్యక్తం చేసే ప్రయత్నాలుగా చూడాలి తప్ప ఈరోజు చేతిలో పత్రిక ఉంది కదా, చేతిలో టీవీ డబ్బా ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా ఏ ప్రభుత్వ పైన నిందారోపణ చేయడం, దుష్ప్రచారం చేయడం, బట్టగాల్చి మీదేసేటువంటి కార్యక్రమం చేయడం సబబు కాదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిజంగా మీరా మాట్లాడదంటారు మా గురించి, మీ కుటుంబంలోనే ఐక్యత లేదు, మీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో ఐక్యత లేదు. మీ సొంత చెల్లి ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీ పైన దుష్ప్రచారం చేసి మీ బీఆర్ఎస్ పార్టీ వల్ల జరిగినటువంటి అన్యాయం, ఆ 10 ఏళ్ల పాపపు దుర్భాగ్య పాలనలో నీ సభ్యులందుకు క్షమించమని చెప్పినటువంటి సందర్భంలో ఇంకా మీ పాలన కావాలని ప్రజలు కోరుకుంటారని అడుగుతున్నారు. మీ కుటుంబంలో ఐక్యత లేదు. అలాంటిది ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ విస్తృతమైనటువంటి ప్రజాస్వామ్య విలువైనటువంటి పార్టీ. మా దగ్గర అభిప్రాయ భేదాలు ఉన్న భిన్నాభిప్రాయాల లక్ష్యం ఒకటే, ఆ రోజు కేసీఆర్ దించాలనుకున్నాం. అందరం కలిసి సీనియర్ నాయకులు అందరూ కూడా పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేసీఆర్ అనేటువంటి రాక్షస పాలన దించి ఈరోజు ప్రజా రంజక పాలన తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి గారి పీస్ అధ్యక్షుడు అయ్యాంలో కాదా? Subscribe us and press the bell icon for more interesting updates.